నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మనం వి లెటర్ గురించి మాట్లాడుకుందాం. వి లెటర్, వి ఫర్ విక్టరీ అంటారు. దానికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? న్యూమరాలజీ ప్రకారం దానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? తప్పకుండా వి లెటర్ అండి. క్రికెట్లో గెలిచామనుకోండి, ఎంత సంతోషం మనకి. అందులో వేరే దేశంతో మన దేశం ఆడుతున్నప్పుడు గెలిస్తే ఆ విక్టరీ మామూలుగా ఉండదు. విజయానికి ఉన్నటువంటి కిక్కే అదండి నాకు తెలిసి. విక్టరీ మన లైఫ్లో అడుగడుగున మనని పలకరిస్తూనే ఉంటుంది. ఎడ్యుకేషన్ పూర్తి చేసి బ్రహ్మాండమైన జాబ్లో చేరి మంచి పే స్కేల్తో జాయిన్ అయితే మనని ఎలా అనుకుంటుంటారు? వాళ్ళకేంటి అదృష్టం అంటే ఆ ఒక్క వర్డ్కి ఉన్నటువంటి అర్థం అది. మరి విక్టరీ పాజిటివ్ సైన్లో అండి, నెగిటివ్లో లేవా? ఎంతమంది తమ పిల్లలకి వేణు అని పేరు పెట్టడానికి ఇష్టపడుతున్నారు? కారణం ఏమిటి అంటే వీలో ఈ ఉంది, యు ఉంది. ఇది వివాదాలకి కేంద్ర బిందువు అవ్వచ్చు. మీరు కమెడియన్ వేణుమాధవనన్నా తీసుకోండి, ఇంకే వేణునైనా తీసుకోండి. ఒక 20 years బ్యాక్ ఈ వేణు అనే పదం ఎక్కువగా ఉండేదండి. పిల్లలకి పెట్టుకున్నారు వేణు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో వేణు లేదు. వీతోటంటే వేరే పేర్లు ఆలోచించడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఇది రావటం లేదు. అయితే వీతో పేరున్న ప్రతి వాళ్ళ జీవితాల్లో విక్టరీ ఉంటుందా? వీలో వెలాసిటీ ఉంది, వీలో వెంగెన్స్ ఉంది, వీలో వేస్ట్ అని కూడా అంటాం కదా, వెక్స్ అయిపోయాము అని అంటుంటాం చూడండి, అది కూడా ఉంటుంది వీలో. అంటే అన్నిటినీ కలిగిస్తుంది. జీవితం షడ్రుచుల సమ్మేళనం అని కనుక అనుకుంటే అన్ని వేళలా స్వీట్నెస్ ఎలా ఉంటుంది? అలాగే వీతో వచ్చిన పేర్లల్లో ఎక్కడో ఒక చోట మీకు వ్యర్థ ప్రయత్నం అనేది వస్తుందండి. వీలో ఎన్నో కష్టాలు పడితే తప్ప విజయం వరించదు. అప్పుడు తెలుస్తుందండి విక్టరీ తాలూకు లెక్క ఏమిటో. అయితే వి అనేది ఇంగ్లీష్ భాషలో చివరి లెంత్లోకి వచ్చినటువంటి లెటర్. వీతోటి కనుక పక్కన కే వచ్చిందనుకోండి, అంటే షార్ట్ ఫామ్లో చెప్తున్నాను, ఎందుకు కంప్లీట్ నేమ్స్ చెప్పరేంటి మేడం అంటే కాపీ కొట్టేస్తున్నారండి, నా కష్టమంతా వేస్ట్ అవుతుంది కదా. సో వీతోటి వండర్ఫుల్ జంట పదాలు ఉన్నాయండి పిల్లలకి పేర్లు ఇవ్వటంలో. వీకే, విఎస్ కానివ్వండి, విఎం కానివ్వండి, తర్వాత విఆర్ కానివ్వండి, బ్రహ్మాండమైన కాంబినేషన్స్ అండి. వీని ఖచ్చితంగా విక్టరీని మాత్రమే తీసుకునేటటువంటి పేర్లు అయితే ఈ పక్కన నేను చెప్పిన కాంబినేషన్స్. వీటికి లెక్క ఉంటుందా మేడం? వీటిలో మరి 7 అక్షరాలు రాకూడదా? సిల్లీ క్వశ్చన్ అండి, నేను ఆన్సర్ చేయను దీనికి. అసలు ఈ పేరుకి ఇన్ని అక్షరాలు ఉండాలి, వీకి 6 ఉండాలి, వీకి 5 ఉండాలి, ఆ లెక్క లేదు. ఎందుకు అంటే మనమేమి విడివిడిగా చదవం కదండి. VIJAY అని చదవం కదా, విజయ్ అని అంటాం కదా. అలాగా దీనికి అక్షరాల లెక్క లేదు. జంట పదాలలో ఉన్న పవర్కి కారణం ఇదండి. వీతో కనుక జంట పదం వచ్చేటట్లుగా పిల్లలకి పేరు పెట్టుకుంటే మీరు విక్టరీని ఇచ్చినట్లే. అలాగే వీకి డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంటే అద్భుత, మామూలుగా ఉండదండి, ఆ లెక్కే వేరు. మరి వీకి 2లో పుట్టిన వాళ్ళకి పెట్టచ్చా? వెరిఫై చేయాలండి, చేయకుండా పెట్టకూడదు. 8లో పుట్టిన వాళ్ళకి వీతో పేరు ఇవ్వచ్చా? వెరిఫై చేయాల్సిందే. విదౌట్ వెరిఫికేషన్ మీరు పెట్టుకోవచ్చు అంటే 1 లేదా 10 లేదా 19 లేదా 28 ఈ డేట్స్లో వాళ్ళకి జంట పదాల్లో వీతోటి ఇస్తే వాళ్ళ లైఫ్లో సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా సరే వి అంటే ఓన్లీ విజయం అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే వీని చూస్తే మీకు కొంచెం ముళ్ళులాగా ఉంటుంది, ఎండింగ్ పాయింట్ మధ్యలో ఉంటుందండి. సో ఒకసారి లైఫ్లో మనము కింద పడ్డ తర్వాత పైకి లేవడాన్ని వీగా మనం తీసుకోవచ్చు. బట్ మనం సంకేతం చూపిస్తాం, వి సంకేతం. ఆల్మోస్ట్ పార్టీ లీడర్స్ అందరూ చూపిస్తూ ఉంటారు సంకేతాన్ని. వి సంకేతం ఏంటండి? ఫ్యూచర్లో మేము గెలవాలి అనే కోరికకి అది ప్రతీక. గెలవాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి
మీ పేర్లు పడితే కనుక ఒక వి వేసుకున్నామనుకోండి, అద్భుతం, సక్సెస్ వస్తుందండి. ఇక్కడ ఒకటే లేను, పడాలి. అర్థమైంది కదండి? చూశారు కదండి వి యొక్క లక్షణాలు. చిన్నపిల్లలకి పేర్లు పెట్టే విషయంలో 2 పదాలు కనుక వీతో స్టార్ట్ అయి పెట్టిన పేరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంటున్నారు. అలాగే వీకి తోడు 1 డేట్ ఆఫ్ బర్త్ కనుక యాడ్ అయితే చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.